ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. గత శాసనసభ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేసిన నాయకులను ఈ పదవులకు ఎంపిక చేసింది. మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 20 పదవుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సైతం సీఎం చంద్రబాబు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో యువతకు పెద్దపీట వేశారు. ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్కు చైర్మన్ పదవి ఇచ్చారు. చైర్మన్ పదవులతో పాటు మొత్తం 99 మందితో జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నామినేటెడ్ పోస్టుల్లో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని భావించిన పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లింది. టీడీపీలో సీనియర్ నేత కావడంతో నామినేటెడ్ పోస్టుల్లో ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది. ఇక వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్ గా రవినాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు, ఏపీ ఐఐసీ చైర్మన్ గా మంతెన రామరాజు, మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య, ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం, టూరిజం శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ, సీడాప్ చైర్మన్ గా దీపక్ రెడ్డి, ఏపీ ట్రైకార్ చైర్మన్ గా బొరగం శ్రీనివాసరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు, సి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్యం సుబ్బారెడ్డి, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ్య, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యాలరావు, వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ గా పీతల సుజాత, ఏపీ టీపీసీ చైర్మన్ గా వజ్జా బాబురావు, వీరంతా టీడీపీ పార్టీకి చెందినవారు కాగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్, ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ గా తోటా మెహర్ సీతారామ సుధీర్, ఏపీ టీఏడీసీఓ చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్లు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంక దినకర్ బీజేపీ పార్టీకి చెందినవారు.